ఈ వీడియోలో రేపటికి సంబంధించిన అప్డేట్లు చెప్పబోతున్నా. దయచేసి స్పాయిలర్ సిస్టమ్ లేని వాళ్ళు చూడకూరు ఈ వీడియోని. అట్నే ఒక టాస్క్ జరిగింది లైవ్లో, ఆ టాస్క్కి సంబంధించిన రివ్యూ చేసుకుందాం. పృథ్వీ గెలిచిన నిఖిల్ని విన్నర్గా ఎందుకు అనౌన్స్ చేశారు, గౌతమ్ కృష్ణ ప్రేరణ మధ్యలో టై అయినప్పుడు గౌతమ్ కృష్ణని ఎందుకు లిస్ట్కి పెట్టారు, ప్రేరణ పంచాయతీ ఏంది, అసలు రేపు జరగబోతున్న దిక్కుమాల పంచాయతీలు ఏంది, రేపు జరగబోతున్న టాస్క్ ఏంది, కంటెండర్లు ఎవరు, ఏంది కథ, ఏంది కార్యక్రమం, అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. టోటల్గా 4 కంటెండర్స్గా ఉన్నారు. ఆ 4 మధ్యనే పోటీ జరగబోతుంది రేపు. ఆ 4 ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది, దానివల్ల ఎవరికి నెగిటివ్ జరగబోతుంది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయరు. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్లు, ఈ అప్డేట్లన్నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టేస్తాం ముందే. దయచేసి ఒకసారి ఇన్స్టాగ్రామ్ నడుచుకోరి, Sinu65_official అని ఉంటుంది, జర చూడురు ఒకసారి. చూస్తూనే లేరు. లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ ఫాలోవర్స్, అంటే బిగ్ బాస్ని పేజెస్ని ఫాలో చేసేటోళ్ళు ఉన్నారు. అందులో కనీసం ఒక 30,000 మంది మనకు ఉంటే భలే ఉంటుంది కదా. ఇన్స్టాగ్రామ్లో ఒకసారి జర చూడు, రాసుకోరి. చలో చాలేద్దాం. లైవ్లో టాస్క్ అయిందబ్బా. టాస్క్ ఏంటంటే, మీరు ప్రోమోలో చూసారు కదా, సోపు నీళ్ళల్లో కాళ్ళు పెట్టాలి. ఆ కాళ్ళతోటే స్లైడర్ పైకి ఇట్లుంది స్లైడరు, ఆ స్లైడర్ పైకి ఎక్కాలి. పైన అక్కడక్కడ స్టాపర్స్ పైన చిన్న బిల్లలు పెట్టారు, పావురాసు రాసోటి. ఆ బిల్లలు తీసుకొని రావాలి. ఉరికొచ్చి అందరికీ ఒకటే రకం బిల్లలు. నేను అప్పుడు రాంగ్ అప్డేట్ ఇచ్చిన, ఎవరి ఫోటోలు వాళ్ళకు ఉన్నాయి అనుకున్నా, కానీ కాదు. ఒక 30 బిల్లలు పెట్టిరాడ. ఆ బిల్లలు ఉరికిపోయి పట్టుకురావాలి. పట్టుకొచ్చి ఇక్కడ ఒక ఎల్లో లైన్ ఉంది, ఒక లైన్ ఉంది. ఆ లైన్ కాడ నిలబడి అక్కడ బాస్కెట్స్ ఉంటాయి కదా, ఆ బాస్కెట్స్ వల్ల ఇసిరేయాలి. ఓకే, కింద 3 వేసి ఉంటుంది, అందులో ఆగుతాయి అన్నట్టు సంచులు లెక్క. ఓకే రైట్, ఇది టాస్క్. ఆల్రెడీ ఎవరెవరిని సెలెక్ట్ చేసారు, ఎందుకంటే పొద్దుగాల వీడియోలో చెప్పేసింది. దీనికంటే ముందు వీడియోలో పునర్నవి, వితికా షేరు వీళ్ళిద్దరు కలిసి గౌతమ్ కృష్ణని, నిఖిల్ని సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరేమో గౌతమ్ ఏమో ప్రేరణని, నిఖిల్ ఏమో మన పృథ్వీని సెలెక్ట్ చేస్తే పాపం టేస్ట్ తెచ్చే గట్టిగానే హట్ అయ్యిండు. ఎందుకంటే అరే గౌతమ్ నాకెందుకు సపోర్ట్ చేయలేదురా నువ్వు అని ఫీల్ అయ్యిండు. ఫ్రెండ్గా చేస్తాడేమో అని అనుకున్నాను, కానీ చేయలే. గౌతమ్ తెలుసు కదా, సోలో 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 అన్నట్టుగా ఉంటాడు కాబట్టి అందుకే చేయలే. రైట్, సరే ఇవన్నీ పక్కన పెడితే, గౌతమ్ ఆల్రెడీ టేస్ట్ తేజని ఒకసారి సెలెక్ట్ చేసిండు కాబట్టి మళ్ళీ చేస్తే గ్రూప్ ఇజం అన్నట్టుగా ఉంటుందని చెప్పి చేయలే. సరే అయితే టాస్క్, ఇక్కడ ఒక విషయం చెప్తా, గమ్మతి విషయం చెప్తా. పునర్నవి, వితిక వీళ్ళిద్దరబ్బా, ఇద్దరు అక్కలు భలే అమలక ముచ్చట్లున్నాయి, భలే గమ్మతున్నారబ్బా వీళ్ళిద్దరు. అయితే వెరైటీ. రాగానే మొత్తం ఇల్లంతా చదిరిర్రు, ఏది నీట్గా ఉంది ఏది నీట్గా లేదని చెప్పి చూసిర్రు. సాధారణం కాదు కానీ చూసిర్రు, అంతా ఎతికిర్రు. ఇది శానిటరీ ఇన్స్పెక్టరు, ఫుడ్ ఇన్స్పెక్టరు హోటళ్ళ మీద దాడి చేసినప్పుడు ఎట్లా చూస్తాడో ఆ టైప్లో చూసిర్రు ఇల్లంతా. చూడంగానే వీళ్ళంతా ఇవే బెడ్షీట్లు ఏందబ్బా మడత పెట్టుకోలేక ఇట్లుంది గట్లుంది అని చెప్పి వేరే రూమ్లలో ఎత్తుకుతుంటే నబిలు ప్రేరణ ఉండే రూమ్ ఉంది కదా, వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా అక్కడ. వీళ్ళు మెల్లగా ఇట్లా ఒకరికొకరు మొగాలు చూసుకున్నారు. టకటకటక ఉరికిరు, టకటకటక చెద్దరు మడత పెట్టుకున్నారు, అడబెట్టిరు. ఓకే అన్నట్టుగా నిల్చున్నారు. ఏంది నా వీళ్ళు ఇట్లుంది అంటే, నీట్గా ఉంది చాలా మంచి పెట్టుకుంటావు చెప్తాడు, భలే ఉంటుంది. అండ్ ఇంకోటి, పునర్నవి, వితిక వీళ్ళు ఎవరిని కంటెండర్గా సెలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అక్కడ పోటీకి సెలెక్ట్ చేసే టైంలో పునర్నవి నేనైతే గౌతమ్ అనుకుంటున్నా అన్నది. అనగానే వితిక నచ్చినారు. ఏం మాట్లాడుతున్నావు, వీళ్ళు గమ్మత్ చేసిరప్ప, వీళ్ళు ఆడేళ్ళ ముచ్చట్లు, అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉంది ఈరోజు. అంత బాగాలేదు కానీ గమ్మత్ ఉన్నది వెరైటీగా. నిన్న మానసు, ప్రియాంక వస్తే వేరే రకంగా ఉండే, మొన్న వీళ్ళు అఖిల్, హారిక వస్తే కొంచెం ప్రొఫెషనల్ లెక్క ఉండే, నిన్న వచ్చినప్పుడు కూడా కొంచెం అది ఉండే. ఇక్కడ వీళ్ళిద్దరు మాత్రం గమ్మత్తుగా ఉన్నారు వీళ్ళిద్దరు. అండ్ డెసిషన్ అబ్బా, నువ్వు చెప్పండి నువ్వు చెప్పు, ఇద్దరు చెప్పు అన్నట్టు తప్ప ఇంకేం లేదు. ఇద్దరు చెప్తలేరు. అబ్బా ఘోరం అంటే ఘోరం లాగ్ అయిపోయింది అబ్బా. గేమ్ ఆడదాము పాపం, వీళ్ళు స్కిట్ ప్రాక్టీస్ చేస్తామని చెప్పి గౌతమ్ అంటే టైం ఉన్నది లే, చేతురులేరు, ఏదైనా పర్ఫార్మెన్స్ చేతురులేరు, ఏం పర్లేదు లేండి అంటారు. టైం ఉంది ఇప్పటిదాకా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయ్యేదాకానే వచ్చింది. సెకండ్ టాస్క్ ఇంకా కాలే, ముచ్చట్లు అవుతున్నాయి, జోరు ముచ్చట్లు పెడుతురు. అయ్యా ప్రేరణ ఘోరం కలిగింది, అవినాష్ మీద, టేస్ట్ తేజ మీద, వీళ్ళందరి మీద కలిగింది, పెద్ద ముచ్చట్లు పెడుతుంది. రేపు ఉంటుంది అయ్యా దిక్మాల పంచాయతీతోటి భారీ పంచాయతీ జరగబోతుంది రేపు. అదేంటంటే మళ్ళీ ప్రేరణ సొంత గూటికి చేరిందబ్బా. సొంత గూటికి చేరి వీళ్ళది అద్దె గూడు కాబట్టి వీళ్ళ మీదకి యాంటీ అయింది. ఎవరి మీదకి? ఆర్ట్ బ్యాచ్ మీదకి. ఓకే, అవును, ఇప్పుడు మళ్ళీ ప్రజలంతా ఆర్ట్ బ్యాచ్ అంటారుగా, ర్యాట్ బ్యాచ్ బదులు ఓకే అంటారు. ఓకే రైట్, నెక్స్ట్ మనం మాట్లాడేది ఏంటంటే, టాస్క్ ఎట్లా జరిగిందంటే, టాస్క్లో పృథ్వీకి 10 పాయింట్స్ వచ్చినాయి, అంటే 10 అందులో వేసిండు బాస్కెట్లో. నిఖిల్ 9 వేసిండు, గౌతమ్ 5 వేసిండు. ఆ రోజు వేస్తుంటే పృథ్వీ క్యాచ్ పట్టిండు యాక్చువల్లీ. అంటే మధ్యలో ఒకటి క్యాచ్ పట్టింది కానీ, అయితే పృథ్వీ భలే హుషారున్నాడయ్యా టాస్క్లో. అయితే ప్రేరణ 5 వేసింది.
సో ఇందులో ఈ మధ్యలో ఈ టాస్క్లో ఈ ఉరికిపోయి అటు తీసుకొని వచ్చి ఇటు ఎక్కే గ్యాప్లో ఇటు వేసే గ్యాప్లో కింద పడితే కనుక తీసుకొని ఎవరైనా తీసుకోవచ్చు. కింద అక్కడ పడ్డదంటే ఎవరైనా లపక్కన అందుకొని టపక్కన వాళ్ళ దానిలో వేసుకోవచ్చు. ఇది ఛాన్స్ ఉంది మనకు రూల్స్ ప్రకారంగా. అయితే కింద పడే లోపే క్యాచ్ పట్టి ఉరికొచ్చి వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కూడా జరిగింది, ఆగమాగం జరిగింది. పృథ్వీ పునర్నవి అండ్ మన వితిక ఇద్దరు ఉన్నారు. ఇద్దరు టాస్క్ని పెద్ద గమనించలేదు, సంచాలక చక్కగా చేయలేదు అనిపించింది, అంత బాగా చేయలే, క్లారిటీ గమనించలేదు. ఒకటి మాత్రం గమనించారు ఏంటంటే పృథ్వీ ఒకసారి కాళ్ళు పెట్టలేదు, అందులో ఏ సోప్ నీళ్ళలో కాళ్ళు పెట్టలేదు, అది ఒకటి గమనించారు. సో డిస్క్వాలిఫై చేయొచ్చు. రెండో ఆప్షన్ ఏం చేశారంటే వీళ్ళు డిస్క్వాలిఫై చేయకుండా నీట్గా పద్ధతి ప్రకారంగా ఒక పని చేశారు. అది యాక్చువల్లీ నిఖిల్ గెలవద్దు కదా, నిఖిల్ గెలిచిండు ఈ టాస్క్లో. ఎందుకు గెలిచిండంటే పృథ్వీ నువ్వు ఒక్కసారి సోప్ నీళ్ళలో కాలు పెట్టలేదు కాబట్టి అని చెప్పి ఈ మాట్లాడుతున్న గ్యాప్లో పునర్నవి పోయి అందులోకి ఒకటి తీసేసింది. ఒకటి తీసేస్తే మనోడు ఫిక్స్ అయిపోయాడు, 9 ఉన్నాయి కదా ఇంకేంది టై ఇది అంటాడు. సరే టై అన్న మాట చెప్పుంటే అప్పుడు మళ్ళీ వేరే రకంగా ఇంకొకసారి మళ్ళీ 2 బిల్లలు పవరస్రా బిల్లలు తీసుకుపోయి ఆడబెట్టి మళ్ళీ ఆడిపిస్తే బాగుండేదేమో. టై అన్నట్టుగా చెప్పే సడన్గా వెతికామంటే అది కాదు టై కాదు, ఆగు, రూల్స్ బ్రేక్ చేసినావు కాబట్టి నిన్ను మేము ఏ పొజిషన్లో పెట్టచ్చు, ఏ పొజిషన్లో అయినా పెట్టచ్చు కాబట్టి సెకండ్ పొజిషన్లో పెడుతున్నాం అని చెప్పారు. వెరీ నైస్ డెసిషన్, బాగానే ఉంది, వెరైటీగా నీట్గా బాగానే అనిపించింది. కానీ అక్కడ దాని మీద చాలా ఆర్గ్యుమెంట్లు జరిగినాయి. ఇవే ఆర్గ్యుమెంట్లు అనుకుంటే పృథ్వీ చాలా నైస్గా డీల్ చేసిన ఎమోషనల్ అయింది కొంచెం. ఓకే, ఇదే ఆర్గ్యుమెంట్ అంటే ప్రేరణ గౌతమ్ వీళ్ళిద్దరూ 5-5 చేశారు కదా. గౌతమ్ ఏమో మాట్లాడలేదు, చక్క లోపలికి పోయిండు, ఫ్రెష్ అప్ అయిపోయిండు, అట్లాంటివన్నీ చేసుకున్నాడు. కానీ ఈ ప్రేరణ మాత్రం మిగిలిన పంచాయతీ నేనే థర్డ్ పొజిషన్ ఇంతగానో తాడు అని ఎందుకంటుంది. 4th వస్తే పుసుకున్న 2 టాస్కులలో 4th వస్తే బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేస్తారు కదా, ఇక కష్టమవుతుంది అని చెప్పి తనలాట తనది. అయితే దీనిలో భాగంగా నేనే 5 ముందుకు వేసిన, ఆ రోజు వేయబోయేటప్పుడు అయింది కాబట్టి నేనే థర్డ్ పొజిషన్ అంటుంది. అక్కడ నబీలు అవినాష్ మధ్యలో చాలా వరకు పృథ్వీ క్యాచ్ పట్టిండు గౌతమ్ది ఒకసారి, ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి మేబీ అదే తన 6th అయిపోయి ఉండొచ్చు కదా. ఇఫ్ ఇన్ కేస్ అతను తను క్యాచ్ పట్టుకోకపోతే అప్పటికే వేసేసి ఉండొచ్చు కదా, నీకంటే ముందు అయిన్ని వేసిండేమో అని డౌట్లు రేజ్ అయినాయి. దీనికి ప్రేరణ ఘోరంగా హట్ అయింది. అవినాష్ పోయి గౌతమ్ది ఫస్ట్ అయినట్టుంది 5th అంటే థర్డ్ పొజిషన్ అతనికి వస్తుంది కదా. సో అది చెప్తే ప్రేరణ హట్ అయింది. అసలు నువ్వు ఎందుకు అతనికి సపోర్ట్గా మాట్లాడుతున్నావు అంటే నేను క్లారిటీగా చూడలేదు కాబట్టి నేను చెప్తున్నా అని చెప్పి అవినాష్ అంటాడు. అవినాష్ చెప్పే దాంట్లో కూడా పెద్ద లాజిక్ అనిపించలేదు. కానీ ఓవరాల్గా ఏంటంటే ఇద్దరు 5-5 వేసారు, వాళ్ళిద్దరు 9-9 వేసారు అనుకుంటే మళ్ళీ పెడితే అయిపోయేది ఒక రౌండ్ కదా, బాగుండేది. ఒక్క రౌండ్ పెడితే అయిపో. సంచాలకులుగా కొంచెం లిబర్టీ అంటారా, కొంచెం తీసుకొని అయితే పోయి మళ్ళీ 4 బిల్లలు పెట్టి వీళ్ళిద్దరికి అయింది మళ్ళీ ఒకసారి ఆర్డర్ అంటే భలే ఉండు రౌండ్ కదా. అట్లా చేయలే, పంచాయతీలోనే క్లోజ్ అయిపోయింది. వీళ్ళు డెసిషన్ మేకింగ్ కూడా చక్కగా తీసుకోలేకపోయారు, చాలా టైం తీసుకున్నారు, చాలా ల్యాగ్ అయింది, చూస్తుంటే బోర్ కొట్టింది, లైవ్ అంతా పిచ్చిలేసింది, ఒక రకంగా అనిపించింది. సరే ఇవన్నీ అయిపోయినాయి. దీని తర్వాత ఏంటంటే ఫైనల్గా వీళ్ళు ఒక అనౌన్స్మెంట్ చేయాలి కాబట్టి చాలాసేపటి తర్వాత 2000 years later అన్నట్టుగా ఆ టైంలో నిఖిల్కి నెంబర్ 1 ఇచ్చారు, పృథ్వీకి నెంబర్ 2 ఇచ్చారు, ప్రేరణకి నెంబర్ 3, గౌతమ్కి నెంబర్ 4. గౌతమ్ యాక్సెప్టెడ్. అయినా కానీ ప్రేరణకి థాట్ వచ్చింది కదా, అయినా కానీ ప్రేరణ ముచ్చట పెడుతూనే ఉంది. ఈ పాయింట్లో ఒక్క దాని మీదకి వెళ్ళి మళ్ళీ పోయి అవినాష్ గురించి, తేజ గురించి, ఫుడ్ గురించి, స్నాక్స్ గురించి, అన్నిటి గురించి మళ్ళీ విష్ణుప్రియ దగ్గర పోయి చెప్పుకుంటూనే ఉంది. ప్రేరణ మళ్ళీ వీళ్ళందరినీ కలిపి టార్గెట్ చేసేసింది. ఎందుకో అసలు నాకు అర్థమవుతలేదు, ఎందుకో ఈ ప్రేరణ అనవసరంగా ఈ చిన్న విషయాలు ఫుడ్ గురించి ఎందుకు ఊరికే ఆర్గ్యూ చేస్తుంది. సేమ్ కైండ్ ఆఫ్ నేచర్ సీజన్ 6లో ఉండే కంటెస్టెంట్ ఊరికే ఫుడ్ గురించి ఆర్గ్యూ ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ గురించి ఆర్గ్యూ మళ్ళీ స్టార్ట్ అయింది. అండ్ రేపు సో ఇదంతా జరిగింది కదా. గౌతమ్ లిస్ట్లో ఉన్నాడు. నెక్స్ట్ గేమ్ ఉంటుంది. నెక్స్ట్ గేమ్లో పృథ్వీ లిస్ట్ వస్తాడు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది మనకి. సో టాప్లో వచ్చేసరికి నిఖిల్ మళ్ళీ వస్తాడు. నిఖిల్కి 2 గేమ్లలో నెంబర్ 1 వచ్చినట్టుగా లెక్క ప్రకారంగా వచ్చినట్టే కాబట్టి వీళ్ళు కంటెండర్షిప్ బ్యాడ్జ్ ఇచ్చేస్తారు. ప్రేరణ పర్ఫార్మెన్స్ వైజ్గా డల్ ఉందనో లేదా తక్కువ ఉందనో వాళ్ళు ఏదో 4 రీజన్స్ చెప్పేసి ఆడదంటే ఆడదానికి శత్రువు కాదు అని ఓవరాల్గా ఏం చేస్తారంటే వీళ్ళు సమ్వాట్ వాళ్ళ ప్లానింగ్లు, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తే ప్రేరణ ఘోరంగా హట్ అవుతుంది. ఈ హట్టు మంటరం అంటే ఇది కంటిన్యూ అవుతుంటుంది కదా. రేపు ఇదంతా అప్డేట్స్ చెప్తాను. ఇప్పుడు రేపు కిచెన్లో పంచాయతీలు స్టార్ట్ అవుతాయి. ఎంత పంచాయతీలు స్టార్ట్ అవుతాయి అంటే అక్కడ టైం లేదన్నా కానీ ఈమె కావాల్సినవన్నీ చేసుకుంటే
ఇక్కడ ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పిన పంచాయతీ దాని నుంచి చిలికి గానివానై మీకు నచ్చింది మీరు చేసుకుంటారు, నాకు నచ్చింది నేను చేసుకోవద్దా అనే పంచాయతీ కాడికి పోయి సీరియస్ అయ్యి పెరిగి పెద్దగై రోహిణి వర్సెస్ ప్రేరణ వర్సెస్ తేజ వర్సెస్ గౌతమ్. తేజకి గౌతమ్ మీద కోపం వచ్చింది, అది కంటిన్యూ అవ్వబోతుంది. తేజ వర్సెస్ గౌతమ్ ఇవన్నీ జరగబోతున్నాయి రేపు. పెద్ద గొడవలు, కొత్త బాండ్లు, కొత్త రిలేషన్లు, కొత్త కలుసుడాలు, కొత్త విడిపోవడాలు ఇవన్నీ జరగబోతున్నాయి అన్నట్టు. సో ఇవన్నీ జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రేరణ కంటెండర్షిప్ కోల్పోవడము, టేస్టీ తేజకి ఆడే అవకాశం రాకపోవడం, ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ఇది జరిగింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత మనకి రేపు టీటీఎఫ్ అంటే టికెట్ టు ఫినాలే ఫైనల్ టాస్క్ జరగబోతుంది. ఆ ఫైనల్ టాస్క్ బిట్వీన్ నిఖిల్, కంటెండర్ అయింది కదా, నిఖిల్, అవినాష్, రోహిణి కదా. సో వీళ్ళ ముగ్గురిని కలిపి మిగిలిన ముగ్గురు ఎవరైతే నల్ల బ్యాడ్జ్ రానోళ్ళు ఉన్నారు కదా, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, పృథ్వీ, వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు, ఒక్కరిని మాత్రం సెలెక్ట్ చేసుకోవాలని బిగ్ బాస్ మామ అడిగితే వీళ్ళు బాగా భర్జనాలు చేస్తే ఇక్కడ మెజారిటీ పీపుల్ ఎవరున్నారు, అవినాష్ ఉన్నాడు, రోహిణి ఉంది, మరి ఆర్ ఉన్నప్పుడు టీ రావాలి కదా, టేస్టీ తేజ అన్నారు. అండ్ ఇంకోటి దీనికో లాజిక్ ఏంటంటే టేస్టీ తేజ అయితే మనం ఈజీగా గెలవడానికి ఉంటుంది ఆప్షన్ అనేది కూడా కన్విన్సింగ్ పాయింట్గా చెప్పారు. సో ఈ అన్నిటి మీదకి వెళ్ళి నిఖిల్ కన్విన్స్ అయిందా, లేదంటే వాళ్ళిద్దరూ చెప్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ గ్రూప్ గేమ్ అనేది బయటపడుతుంది అని అనుకున్నాడు నిఖిల్. ఎందుకంటే నిఖిల్ కూడా చాలా తెలివి కలవాడు, బాగా ఆలోచిస్తాడు, బాగా తెలివిగా ఒక స్టెప్ తీసుకోగలుగుతాడు. ఇప్పుడు లైక్ గౌతమ్ కూడా చాలా తెలివిగా ఆలోచించే కదా ప్రేరణ తీసుకుంది. లైక్ దట్ నిఖిల్ కూడా ఓకే వీళ్ళు టేస్ట్ తీసుకొని వీళ్ళ గ్రూప్ గేమే కదా బయటపడేది అని అనుకున్నాడా, లేదంటే వీళ్ళల్లోకి వెళ్ళి ఒకరికి టికెట్ టు ఫినాలే వస్తే మనోళ్ళకి వెళ్ళి ఒకరు వెళ్ళిపోతే వాళ్ళ ఓటికి నాకు ప్లస్ అవుతుంది అని అనుకున్నాడా. ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉంటాయి కదా. చెప్తున్నా ఈ సీజన్కి ఇట్నే ఉన్నారు మనుషులు, కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉంటాయి కదా. ఓవరాల్గా ఇప్పుడు ఫ్రెండ్షిప్కి విపరీతమైన వాల్యూ ఇచ్చి ఘోరంగా కొట్లాడేది పృథ్వీ, అవునా కదా. పృథ్వీకి ఘోరంగా వాల్యూ ఇచ్చి పృథ్వీ కోసం 7 గంటల ఆడికి కొట్లాడేది విష్ణుప్రియ. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ మన నిఖిల్ అట్లాంటివి ఏమో ఆలోచించాడు. బేసిక్గా పృథ్వీ గురించి కూడా పెద్దగా ఆలోచించాడు నిఖిల్, తెలుసు కదా మనకి. ఆయన గేమ్ అంతే, గేమ్ అది కొంచెం నైస్గా సైలెంట్గా ఏం అంటే కామ్గా తన పని కానిసుకుంటూ ఉంటాడు. బయటకి తన ఏమనుకుంటుండు మనసులో అనేది తర్వాత వేరే వాళ్ళతో డిస్కస్ చేసేటప్పుడు తెలుస్తుంది. కానీ అక్కడ లైవ్లో చాలా క్యూట్గా స్వీట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎవరి దగ్గర వాళ్ళ తీరుగా. అయితే మనోడు పృథ్వీతోటి కూడా ఉంటాడు, కానీ పృథ్వీకి ఫ్రెండ్షిప్ వైజ్గా ఘోరంగా వాల్యూ అనేది విపరీతంగా తన కోసం నిలబడడం అనేది ఎప్పుడు మనం గమనించలేదు. మీరు గమనిస్తే కింద కామెంట్లలో పెట్టుర్రి. సో మొత్తానికి అయితే పృథ్వీని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి పృథ్వీ ఘోరంగా హట్ అయ్యిండు. వాళ్ళిద్దరు కలిసి టేస్టీ తేజని తీసుకున్నారు. మరి నువ్వెందుకు నా కోసం పాయింట్ పెట్టలేదు అని అంటే రెడ్ ఎగ్ అప్పుడే పెట్టలేదు, ఇప్పుడు ఇప్పుడు ఎందుకు పెడతాడు కానీ సరే మొత్తానికి అయితే పెట్టలేదు. అయితే ఓకే, ఓవరాల్గా వీళ్ళు టేస్టీ తేజని సెలెక్ట్ చేసుకున్నారు. టేస్టీ తేజ సెలెక్ట్ చేసుకున్న దాని మీదకి వెళ్ళి అండ్ గౌతమ్కి టేస్టీ తేజకి అయిన గొడవ తర్వాత గౌతమ్ హట్ అయిండు, ప్రేరణకి రోహిణికి అయిన గొడవ తర్వాత ప్రేరణ హట్ అయింది, టేస్టీ తేజకి ప్రేరణకి గొడవ అయిన తర్వాత టేస్టీ తేజ ప్రేరణ ఇద్దరు హట్ అయిపోయారు. ఎవరికి వాళ్ళు హట్ అయిపోయి ఎవరికి వాళ్ళు సొంత డైలాగులు కొట్టుకుంటా మొత్తం హౌస్ అంతా రేపు చిందర గందరగోళంగా ఉండబోతుంది. అవన్నీ టెలికాస్ట్ చేస్తారో ఓన్లీ టికెట్ టు ఫినాల్ రేపు టెలికాస్ట్ చేస్తారో తెలియదు ఎపిసోడ్లో. కాకపోతే ఏంటంటే ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగి మళ్ళీ ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరారు. లైక్ అవినాష్, రోహిణి, టేస్టీ తేజ ఒక దిక్కు, ప్రేరణ, నిఖిల్, పృథ్వీ అండ్ విష్ణుప్రియ ఒక దిక్కు చేరారు. మధ్యలో ఒకే ఒక సోలో బాయ్ నబిల్ కూడా వీళ్ళ టీంలో ఉన్నాడు. ఒకే ఒక సోలో బాయ్ గౌతమ్ సపరేట్గా ఉన్నాడు. ఇది జరగబోతుంది ప్రక్రియ. అండ్ టికెట్ టు ఫినాలే టాస్క్ ఇంకా కాలేదు. అయితే కనుక దానికి సంబంధించిన అప్డేట్లు ఏమన్నా కానీ చెప్తా. ఎవరికి టికెట్ టు ఫినాలే వచ్చింది అనేది మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అందరికంటే ముందే అప్డేట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఫాలో అయి ఉండండి, ఫాలో అయ్యి విజిట్ చేయరు. ఎవరు గెలిచిరు టికెట్ టు ఫినాలే అని చెప్పేస్తా. ఓకేనా, ఉంటా, టేక్ కేర్. స్వాతి వెహికల్స్ వెబ్సైట్ విజిట్ చేయరు, ఒకసారి మంచి టేస్టీ ఫుడ్స్ ఉంటాయి. ఆర్డర్ చేసుకోండి, కొంచెం ఆర్డర్ చేసుకోండి, టేస్ట్ నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి. ఓకేనా, ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, షబ్బా ఖైర్. ఎపిసోడ్ మీతో కలుద్దాం, అంతవరకు సెలవు.